Welcome to examination hall. Your attention please. कृपया ध्यान दीजिए. దయచేసి వినండి. సెల్ ఫోన్లు, కెమెరాలు, చిట్టీలతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినచో వెంటనే వారికి దూరంగా జరిగి దగ్గరగా ఉన్న ఇన్విజిలేటర్కు చెప్పగలరు. ధన్యవాద్. 7G రవికృష్ణ. వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. భూమిక. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. గడగడ గడగడ గుడుంబ శంకర్. బాబాయ్ బాలకృష్ణ. అబ్బాయి జూ ఎన్టీఆర్. దేవుడు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. బొమ్మరిల్లు సిద్ధు. చక్రం. స్మైల్ స్మైల్ స్మైల్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. సంజయ్ రామస్వామి. సిందై శివమెత్తర సాంబయ్య, తై తగదై తొడగొట్టర తమ్మయ్య. సైలెన్స్. నేను బోర్డు ఆర్కడే, నన్నెవడో మోసం చేయలేడు. ఏమిట్రా నన్ను చూస్తున్నారు? ఎగ్జామ్ రాయండి. సార్, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. రేయ్, సైలెంట్గా రాసుకోండి. తెలుసుగా, నేను బోర్డు ఆర్కడే, నన్ను ఎవడో మోసం చేయలేడు. Ah!
సిద్ధు సిద్ధు ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని? నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తున్నానే. మాట మర్చుకో. నువ్వు నువ్వు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్ గా పేజ్ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో గానీ తప్పుగా మటు కాదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు. ఒక్క పేజీ కూడా చదవలేదు. కానీ 10 సార్లు చూసుంటావు. నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. ఇంత బేవర్స్ డ్రెస్ వేసుకున్నట్టు జెంట్లుమెన్ అనుకోవడం నీ తప్పు. రవి రవి అమ్మా, ఏమైంది? నా వల్ల కాలా. ఏం చేయను? నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఈసారి బాగానే చదివాను, ఎందుకో తెలీదు. ఈ బుక్స్ ఎగ్జామ్ ఇవి వింటేనే చాలు చావు గంట కొట్టినట్టు ఉంటుంది. దానికి రాసి పెట్టి ఉండాలి. నే వేస్ట్. ఏంట్రా? ఏది జరగకుంటే ఎలా ఉంటుంది? నువ్వు మనిషివా గుడ్డువా? అది కూడా బండిలో అవుతుంది. అన్నమే కదా తింటున్నావు. చెప్పు, నీకేం తెలుసు? చెప్పు, తగలరా. అయ్యో అనిత, నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను, ఎవరినైనా కొట్టమంటే కొడతాను, అంతే. అనిత ప్లీజ్ కోప్పడకు, అది చెప్పేది నిజమే. అసలు వీడికేమీ రాదు. ఏంట్రా పో. ఏంటి ఒకటి ఇచ్చానంటే అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? మొహం చూడు. పో పో. ఏంట్రా ముసలి డొక్కు. పోరా. ఇంటికి వెళ్దా అనిత? వెళ్ళు. నేను రాను. వెళ్ళు. నాకేమీ రాదు, నన్ను వదిలేయండి. నాకెవరు వద్దు. ఈ తొక్కల క్వశ్చన్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సామే అనుకో అయిపోతుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఫ్యామిలీ మొత్తం కాపీ కొట్టి బతకేస్తారండి అన్న. ఈ సీమలో మొదట చిట్టి పెట్టింది మా తాత, కాపీ కొట్టింది మా తాత. చిట్టీలట చిట్టీలు.
రే 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 ఏట్రా ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? నువ్వెవరు? మరి అదే నాకు మండేది. ఫోటో చూడరా. హలో, బాగున్నారా? చంపేస్తాను నా కొడుక. పైకొచ్చు. మీ సంగతి ఏంట్రా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎందుకంటే అక్కడేం రాయలేదు. రేయ్ నిజం చెప్పు. ఇదంతా కాపీ కొట్టారు అవసరం కదా. నిజం చెప్పు, నిజం చెప్పు. నీ అబ్బా నాకు గనక తిక్కరేగిందంటే ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాశానో తెలియడానికి నీకు వారం పట్టుద్ది. నువ్వు కేక బాబాయ్. నువ్వు రాసుకోరా అబ్బాయి. రేయ్ నేను ఎంతో మంది కమిటీలను చూశాను, కానీ మీలాంటి వాళ్ళని మాత్రం చూడలేదు. పిచ్చెక్కిస్తున్నారు కదరా. ఏంట్రా సిద్ధు ఖాళీగా కూర్చున్నావు? మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను రా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఎగ్జామ్కి ముందు వాళ్ళ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదో తెలియట్లేదా మీకు? రాయ్ నేనేం చెప్పడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్లే కదరా చెప్పాను. అవును, 1000 సార్లు ఇది ఇంపార్టెంటా అని చెప్తారు, కానీ ఒక్కసారైనా అది ఎగ్జామ్లో వచ్చిందా? నేనేదో ఎగ్జామ్ రాయాలనుకుంటాను, మీరు వచ్చి ఏ సిద్ధు ఫస్ట్ క్వశ్చన్ రాయ్, ఏ సిద్ధు సెకండ్ క్వశ్చన్ రాయ్ అన్న చెయ్యిలా పట్టుకొని ఏ క్వశ్చన్ రాయాలో కూడా మీరే చెప్తే నేనెందుకు నానా రాయటం? మీరు చెప్పింది రాయలేక, నేను తెచ్చిన చిట్టీలు చూడలేక నరకం చూస్తున్నాను నాన్న. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఇదంతా ఎవరి మీద చూపించాలో కూడా తెలియకపోతే ఒకరోజు వీడి మీద చూపించాను. దాంతో వాడు నాకు చూపించడమే మానేశాడు. నవ్వుతున్నారు నాన్న చూసి నన్ను. చివరికి వీళ్ళు కూడా నవ్వుతున్నారు. చాలు నాన్న, చాలు. ఇప్పటికీ నా పేపర్ మీ చేతిలోనే ఉంది నాన్న. రే దేవుడు నీ పేపర్ ఇవ్వరా. నిన్నరా అడిగేది, పేపర్ ఇరా. అన్నయ్య పెన్ను చూడాలనుకో తప్పులేదు, కానీ పేపర్ చూడాలనుకోకు ఈలాగా అయిపోతావు. మరి అదే నాకు మండేది. పేపర్ ఇమ్మంటే పచ్చలేస్తా పెట్టరా. అడిగాదు నిండే చూడదబ్బాయా. చాలు. ఏంట్రా నీకే కావాలి? ఒక్క చిట్టి. ఒక్క చిట్టి ఏంట్రా? ఒక్క చిట్టి. ఇది ఎగ్జామ్ హాల్, నా వాళ్ళు ఎగ్జామ్ రాసే హాల్. ఇదే నేల మీద ఏళ్ల తరబడి ఇంటర్నల్కి ఏడ్చాం, ఎక్స్టర్నల్కి ఏడ్చాం. ఫెయిల్ అయితే బీర్లు తాగి బొర్లాం. ఆ బీర్లు ఇప్పుడు పొంగాయి. ఎవడైనా వస్తే వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా ఎవడైనా ఎగ్జామ్ పెట్టడానికి వస్తే ఏం చేస్తావు?
టెన్షన్ పెట్టకు, ఏం చేస్తావు? మేము రాయం. వీడు నాకు అర్థం కాడు. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. ఎగ్జామ్లకు భయపడిపోయి రిజల్ట్లకు తడిపేసుకునే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక నుంచి పెన్ను మనది, పేపర్ మనది, చిట్టి మనది. కరెక్షన్ కూడా మనది. నువ్వు మళ్ళీ కేక బాబాయ్. నేను మీ అమ్మ తన కోసం కాలేదురా, జనం కోసం కాదు. తీయరా చిట్టి. पिक्चर अभी बाकी है मेरा दोस्त. కొన్నేళ్ల తర్వాత అందరూ పాస్ అయిపోయారు, కానీ ఇద్దరే మిగిలిపోయారు. ఆ ఇద్దరు ఎవరంటే ఈసారి మాత్రం పాస్ గ్యారంటీ రా అబ్బాయి.